హాయ్ గైస్, నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసారా మీరు? ఈ మ్యాచ్ చూడగానే మీకు ఏమనిపించిందో కామెంట్ తెలియజేయండి. నాకైతే 2016 ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గుర్తొచ్చింది క్లియర్ గా. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ మంచి స్కోర్ చేయడం, తర్వాత ఆర్సీబీ అద్భుతంగా ఆడడం ఫస్ట్ 10 ఓవర్ల వరకు, ఇన్ఫాక్ట్ 12-13 ఓవర్ల వరకు, తర్వాత వికెట్స్ పడడం. సేమ్ ఇదే ప్యాటర్న్ 2016 లో కూడా జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ఆర్సీబీకి దరిద్రం అయితే మామూలుగా లేదు గైస్. ఇదే మ్యాచ్ చిన్నస్వామిలో కానీ జరుగుంటే సెకండ్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది, ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి ఉండేది. బట్ అక్కడ వర్షం దృష్ట్యా ఇక్కడ ఏకనా స్టేడియం మూవ్ అవడం, టిమ్ డేవిడ్కి ఇంజురీ అవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. బట్ టిమ్ డేవిడ్కి ఇంజురీ కాకుండా కూడా లాస్ట్లో కొంచెం ఆ 40 రన్స్ ఏదవుతుందో ఇప్పుడు రన్ రేట్ పరంగా ఆర్సీబీకి చాలా మైనస్. మ్యాచ్ ఓడిపోయింది అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ లాస్ట్ లక్నోతో గెలిస్తే ఆర్సీబీకి టాప్ 2కి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. కానీ ఆ 40 రన్స్ ఏదవుతుందో అది పెద్ద క్వశ్చన్. అదే టిమ్ డేవిడ్ కానీ ఫిట్గా కానీ నిన్న మ్యాచ్లో ఆ ఇంజురీ కానీ లేకుంటే ఒక 20 రన్స్ అయితే తగ్గుండేది. ఇన్ఫ్యాక్ట్ సన్ రైజర్స్ అద్భుతంగా ఆడింది. ఇక మనం ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే మనం చెప్పుకున్న ఒక వీడియోలో ఐపీఎల్ ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో లెక్కలన్నీ మారిపోతాయని. అదే గైస్ ఏంటంటే టీమ్ మొమెంటమ్స్ అన్నీ మారిపోతాయి. ఈ గ్యాప్లో ఎస్ఆర్హెచ్ మంచిగా ప్లాన్ చేసుకున్నారు. మీరు గమనిస్తే నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్తో అద్భుతంగా వేస్తున్నాడు. ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ పీరియడ్లో నితీష్ కుమార్ రెడ్డి ఇన్స్టా స్టోరీలు అవన్నీ నేను ఫాలో అయినప్పుడు ఏం తెలిసిందంటే తన బౌలింగ్ మీద కూడా దృష్టి పెట్టాడు. రీసెంట్గా జరిగిన లక్నో మ్యాచ్తో కూడా బాగా వేశాడు. ఒకనొక టైంలో రన్స్కి వెళ్ళినా కూడా మెయిన్ వికెట్స్ తీశాడు. లక్నో మ్యాచ్తో 1-2 వికెట్లు అద్భుతమైన వికెట్లు తీశాడు డెత్లో. అలాగే ఈ మ్యాచ్లో కూడా అగర్వాల్ వికెట్ తీయడం, అలాగే తను వేసిన ఒక ఓవర్లో అయితే 16th ఓవర్ అనుకుంటా 4 రన్స్ ఇచ్చాడు గైస్. అక్కడి నుంచి మ్యాచ్ మూమెంటం మొత్తం మారిపోయింది. ఇదే రీస్టార్ట్ కానీ ఒక 4-5 మ్యాచ్ల ముందుగానే ఎస్ఆర్హెచ్కుంటే ఖచ్చితంగా మన ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్స్లో కూడా ఉండేదేమో అనిపించింది నాకు. బట్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కేకేఆర్తో కూడా గెలిస్తే మటుకు పక్కా ఇది ఎస్ఆర్హెచ్ మటుకు మంచి సీజన్ అవుతుంది. ఆ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాకపోయినా కూడా వాళ్ళు మంచి క్రికెట్. నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ఎ బౌలర్గా రావడం అయితే ఎస్ఆర్హెచ్కి ప్లస్, అలాగే మన టీమిండియాకి ప్లస్. ఇక ఆర్సీబీ దరిద్రం గురించి మాట్లాడుకుంటాం, అలాగే ఈ నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకునేది ఈ వీడియో అంతా ముగిద్దాం. మీకేమనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. టాస్ గెలిచారు, ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకున్నారు. సో జితేష్ అయితే స్టాండింగ్ కెప్టెన్. విరాట్ కోహ్లీ ఏమైనా చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసాం ఆ క్రికెట్ ఫ్యాన్స్గా, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్గా. బట్ అది జరగలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇచ్చేసాడు. జితేష్ లాంటి యంగ్ ప్లేయర్ ట్రై చేశాడు. రజిత్ పాటిదార్కి ఇంజురీ ఉండడం వల్ల తన అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉన్నాడు. హేజల్వుడ్ అయితే 25th వరకు అవైలబుల్ ఉంటాడు కాబట్టి లక్నో మ్యాచ్ 27th మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడు. సో హేజల్వుడ్ లోటు అయితే కనిపిస్తుందేమో అనుకున్నాం, అదే కనిపించింది కూడా. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ రాగానే అర్థమైపోయింది గైస్. హెడ్ అభిషేక్ అద్భుతంగా ఆడారు, మంచి షాట్ సెలెక్షన్ చేసి ఆడారు. బట్ అభిషేక్ అవుట్ అయితే కొంచెం బ్యాడ్ లక్, ఆ స్లోవర్ బాల్ని పిక్ చేయడం అయితే అవుట్ అయ్యాడు. వెంటనే ట్రావిస్ హెడ్ కూడా మిడ్ ఆఫ్లో క్యాచ్ చేసి అవుట్ అయిపోయాడు. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఇషాన్ కిషన్ మటుకు వేరే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి బాల్ అంటే యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఈ సీజన్లో ప్రతి బాల్ అటాకింగ్కి వెళ్ళి కొడితే 240 లేదా 140 అనే పరిస్థితులు ఆడింది. కానీ ఈ మ్యాచ్లో మటుకు వెయిట్ చేసి ఆడారు. సో అందుకే వాళ్ళకి 230+ అయితే వచ్చింది స్కోర్. మేబీ ఇంకొక వికెట్లు కానీ పడిగా ఉంటే మేబీ 200కైనా అవుట్ అయ్యేవాళ్ళు. కానీ తర్వాత అనికేత్ వర్మ, క్లాస్ అని మటుకు సుయాష్ శర్మ డేర్గా ఫ్లైట్ డెలివరీతో అవుట్ చేశాడు. బట్ క్లాస్ అని కూడా మంచి క్యామే ఆడాడు. బట్ ఒక ఎండ్లో ఇషాన్ కిషన్ నిలబడడం అయితే మంచిదైంది గైస్, ఎందుకంటే ఒక ఎండ్లో వికెట్ ఉండడం వల్ల ఎస్ఆర్హెచ్కి మంచి స్కోర్ వచ్చింది. అదే కానీ ఇషాన్ కిషన్ కూడా అటాకింగ్ షాట్ ఆడేసి కానీ అప్పుడే కానీ అవుట్ ఉంటే ఇది రాదు. ఏంటంటే ఒక ఎండ్లో వికెట్ నిలబెట్టాలి, ఇంకొక ఎండ్లో ఇంకొకరు మంచి ఫైర్ స్టార్ట్స్ ఆడుకుంటా పోవాలి. బట్ నితీష్ని ఎందుకు వెనక్కి పంపిస్తున్నారో అర్థం కాలేదు. మేబీ ఏమన్నా వికెట్లు త్వరగా పడిపోతే నితీష్ని ఆ జస్ట్ స్టాండ్ అయ్యి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే రోల్కేమో. అనికేత్ని ముందు పంపించారు, క్లాస్ని ముందు పంపించారు. క్లాస్ అంటే ఓకే, అనికేత్ కూడా ఒక చిన్న క్యామ్ అయ్యాడు. బట్ అభినవ్ మనోహర్కి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే తను కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ ఓవరాల్గా లాస్ట్లో కమిన్స్ కూడా ఒక 6 కొట్టడం, మంచి స్కోర్ అయితే వచ్చింది. 230 అంటే పక్కా మంచి స్కోర్. కానీ 200 అయితే ఆర్సీబీ చేసి చేస్తుంది. బట్ 230 చేసి చేస్తుందా లేదని క్వశ్చన్ మార్క్లో ఉంది. ఆర్సీబీ అయితే అద్భుతంగా స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లీ అయితే వేరే క్రికెట్ ఆడాడు. ఇనిషియల్గా షాల్ట్ ఫస్ట్ 10 బాల్కి 5 పరుగులు చేసిన తర్వాత సాల్ట్ కూడా ఊపందుకోవడం జరిగింది. 10 ఓవర్లకి 120 ఉంది స్కోరు. ఇక 10 ఓవర్కి 110 అంటే 9 వికెట్లు చేతులు ఉన్న ఈజీ గెలిచేస్తాం అనుకున్నాం. కానీ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు కదా, అదే మైనస్. ఏంటంటే ఇలాంటి చేజ్ మాస్టర్ అవుట్ అవడం పక్కా మైనస్. ఎందుకంటే తను కానీ ఉంటే అది 230 కాదు 250 అయినా కూడా చేస్తాడు. బట్ తను వికెట్ నిలబెట్టుకోగలగాలి. అటాకింగ్ ఆడి అవుట్ కాకుండా తను కానీ ఉంటే మనం తెలిసిందే, దాన్ని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది బెటర్ ఉంటుంది. ఇక తర్వాత సాల్ట్ అవుట్ అవడం, అగర్వాల్ వికెట్ ఎప్పుడైతే నితీష్ అవుట్ చేశాడు వెంటనే కమిన్స్ బౌలింగ్కి వచ్చి సాల్ట్ వికెట్ తీశాడు. అక్కడ బెస్ట్ కెప్టెన్సీ, ఎందుకంటే కమిన్స్ 2 ఓవర్లోనే లాస్ట్ వరకు వెళ్లకుండా అక్కడ ఒక వికెట్ కోసం వచ్చి కమిన్స్ వికెట్ తీశాడు కదా, అది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఇన్ఫాక్ట్ 14 ఓవర్ల వరకు కూడా ఆర్సీబీ చేతిలో ఉంది మ్యాచ్. బట్ లాస్ట్ 6 ఓవర్స్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే బౌలింగ్ టాప్ నాచ్. ఇది కదా మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ నుంచి కోరుకునేది. ఇదే ఎస్ఆర్హెచ్ కానీ బౌలింగ్ కానీ సీజన్ ఫస్ట్ నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉండేవాళ్ళు. ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. టాప్ 2 ఇప్పుడు వాళ్ళు ముంబై, గుజరాత్ అలాగే పంజాబ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా టాప్ 2 అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళైతే లక్నోతో గెలవాలి, అలాగే గుజరాత్ ఓడిపోవాలి, పంజాబ్ కానీ ముంబై కానీ ఓడిపోవాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. బట్ 40 రన్స్ మార్జిన్ అయితే ఉందో అదే ఆర్సీబీకి చాలా ఎఫెక్ట్ అయింది. ఓవరాల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ ఉంటారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీ పర్ఫెక్ట్గా. కానీ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఫినిష్ చేస్తే నథింగ్ లైక్ ఇట్.
ఆర్సీబీ కూడా లాస్ట్ మ్యాచ్ గెలవస్తుందా లేదా. ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్లో పంజాబ్ కానీ ఓడిపోతే ఇంట్రెస్టింగ్ మారిపోతాయి లెక్కలన్నీ. ఒకవేళ కానీ పంజాబ్ గెలిస్తే ఆల్మోస్ట్ టాప్ 2కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే వాళ్ళకి బెటర్ రన్ రేట్ కూడా ఉంది కాబట్టి. మేబీ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఘోరంగా ఓడిపోకూడదు, ఆ క్యాలిక్యులేషన్స్ అని మారిపోతుంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా మన ఛానల్లో మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన ఛానల్లో మనం ఫస్ట్ లోనే చెప్పాం 4 టీమ్స్ ఏ క్వాలిఫై అవుతానో, సిఎస్కే, పంజాబ్, ఆర్సీబీ, ముంబై క్వాలిఫై అవుతా అనుకున్నాం. ఈ మిస్ అయితే జీటీ కానీ డీసీ అనుకున్నాం, బట్ అలాగే సిఎస్కే మిస్ అయింది, మిగతా 3 టీంలు క్వాలిఫై అయ్యాయి. అలాగే మనం గెస్ట్ చేసిన జీటీ డీసీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సో ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం, క్రికెట్ అనాలిసిస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.